ఎవరికి అన్నగారు? అయ్యా అయ్యా అయితేనా? అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజ్ మీద మీరు అబ్బాయిలు సమయం పెట్టడమే తర్వాత. నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏం చేయమంటావు రామయ్య? నాకా ఓపీ తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తనకి మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా? మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేంటండి? అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేటండి. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు, పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. పిల్లకాలంతా పల్లెటూళ్ళు పట్టణాలకి ఎగ్గబడుతున్నారు. కన్నం గారు ఏమిటో మా మీదే వెతుకుతున్నారు. ఎలారా, మీ నాన్నకి వయసు అయిపోయింది, కాస్త నువ్వు ఆలోచించకూడదు. ఏమిటి బాబాయ్ పొలం నిలబెట్టుకుని మున్సిపల్ గారి అమ్మాయిని నువ్వు చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం, ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అమ్మేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పావు. మీరు ఒక రోజు సంతకం చేయండి. ఏడి ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ఏరా రిజల్ట్స్ వచ్చాయా? నేనే ఇలా పేపరే రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంటే దేశంలో పేపర్ కలుగుతుందన్న, ఎవరిని ఏమంటాం తీర్మానం. సరే, ఈ దస్తావేజు సంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చేసుకుంటారా కట్టుకుంటారా? పూర్తి సంతమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. దాని కర్ణగారు, ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో ఎంత ఇది ఎంత అది అందులోనే ఉండేది లిటిగేషన్. అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి నేను వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా, ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకున్నాం. ఏమంటారు? అలాగే. మరి సెలవు. వెళ్తారు ఎవరి వెళ్తారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాకు. గట్టిగా ఒకయ్యా. ఏంటి కొత్తగా తెల్లగా కంపెనీకి వచ్చావు? నీ సంగతి తెలుసుకోవాలని ఏం తప్ప నుంచి పోయాను. అరగంటకు తిల్లి రోజు 4 సిగరెట్ పెట్టి అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయాను? మర్యాదగా నాకు అప్పు ఇస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళవా? నువ్వేం వ్యాపారస్తుడయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకుని అప్పుడు కొట్టు మీద ఎత్తు. బాకీ తీర్చుకుని ఇప్పుడు నా పప్పు మీద ఎడుతున్నావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు? ఇలా అవుతుంది బయట నా డబ్బు ఇస్తావు. ఏది ఇవ్వకపోతే నమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నాకు అయితే ఇంటికి వచ్చారు. అసలు నువ్వెందుకయ్యా వాళ్ళకి అప్పించావు? గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. రే నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే నీ మొహం చూసి చెప్తున్నా. ఏమిటా గోవా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టి నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రేట్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదు నీకు? సిగ్గు ఇవన్నీ లేకుండా ఎవరు మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటరు. నీకు అంతగా బరువు చెప్తున్నా, నీ కాలేజీ మానేస్తా. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయింది. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతి. అది వేరు అసలు పేపర్ రావాలన్నా కూడా ఇంకా రాలేదు. దోమయ్య చట్టాన్ని ఆడరాదు. ఫెయిలింగ్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలి ప్రయత్నంలో ఎప్పుడు నేనే తెలుగుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోడికింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి మీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కే ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్న పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెట్టవటం, అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం దీనికి. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్ లో స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. గడ్డ తిని కక్కుర్తిపడడానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారేస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా?
మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు. ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుడతాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలు మిలిటరీ వాడిని. కాల్తండి బాబు, కాల్తండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేవు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. Get out. బాబు ఇవి చేతులు కదండి. I said get out. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఎక్కువ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా ఎలాంటినా? అదంతేరా, ఇక్కడ ఎన్నేళ్ళు తగలడ్డాను. పంచి కట్టడం తెలిసిందే, లగాయికి ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులో లక్ష్మణులు గుమస్తాలను వీళ్ళ అన్యాయాన్ని భరించలేక ఫైల్ వాళ్ళ మహా వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులో కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోడ. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్ తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చేసి వచ్చే. ఇక్కడ ఏం చెప్తారు? నేను రవిగారు అంటే వెళ్ళండి, నేనే అడిగారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవును. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పడేయాలి. చదువుకున్న వాళ్ళ కింద తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకున్న వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సావకాశంగా మాట్లాడాలి ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటాను. ఘనకార్యం చేస్తావు. ఇందా విజిటింగ్ కార్డ్. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తాను. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అయ్యగారున్నారా? అరే పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత దేవుడు కొంత గట్టిగా. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నానందుకు చెప్పాలి? కావాలంటే నువ్వే గట్టిగా కేకి. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరు దీనికి వచ్చి ఉంటుంది. గొంతులో గులకరా పుట్టడు గొడుగుతున్నావు. దొరకడం లేదు. నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా, ఎవరు? అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కాదు సార్. నేను అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు జిమ్మేదారి అయితే అమ్మదేంటి కదా ఇంగ్లీష్ కూడా పెద్ద కేసి. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్లంటావా? అమ్మాయి పొరపాటండి, క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయిని అడుగు. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పు. సార్, చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతైనా ఉన్నాడని చెప్పు. సార్, మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది.
అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ, అన్నట్టు ఏది ఆ అప్లికేషన్? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటి ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు 20 భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటింది? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. మీరు ఇప్పుడు అచ్చ ఆడపిల్లలా ఉన్నారండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏ ఉందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెలుగు పడుతులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? కొప్పు చంకలో నీళ్ళకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా, అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్, సారీ. అమ్మాయి, అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే, నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు, నేను తలదొరుస్తాను. లేడీ, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసింది, వేడి వేడి కాఫీ తీసుకురండి రా. డాడీ, ఇదేమిటమ్మా నువ్వు ఇక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? రవి, నువ్వటో ఏమిటి డాంప్లేడీ సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అనుకుంటున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. డాంప్లేడీ, 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకు? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో. నేనే వస్తాలే. రామరా. అదిగో వచ్చారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, నీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కానీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే పురుషోత్తం, ఇక నేను వస్తాను రా. అప్పుడే రా, కాసేపు ఉండు. నో, నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? ఇక్కడ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ బెరీ ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే, అలాగనే వస్తాను రవి. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. ఇప్పుడే వచ్చేది? బాలసాల గౌరవం ఇస్తే పెళ్లినాటికి వచ్చాట. ఏదో బంధువు కదా, ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి రోజు వచ్చిన అందులో ప్రారంభోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను.
త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను. అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు. ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా ఆయన ఎలాగో వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది. నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నా కలిగించు. రాలవి టాటా.